హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ ఇంట్లో శ్రీరామనామమి ఎలా జరుపుకుంటూ ఉన్నారు? ఒక్కసారి మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నాకు మర్చిపోవద్దు. ఈరోజు శ్రీరామనామమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, మన ఛానల్ చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, చిన్న పెద్ద అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ రాముని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ తరఫున మనందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని మళ్ళీ 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 చెప్తా ఉన్నాను. ఈరోజు ఏంటంటే ఒక మంచి టాపిక్తో మీ అందరి ముందుకి వచ్చాను. చివరి దాకా మన వీడియో చూడండి. మంచి టాపిక్ అంటే చాలా మంచి టాపిక్. మీకు ఓపిక ఉండి వింటే మాత్రం అవును కదా అని అనిపిస్తుంది. నా ప్రయత్నం ఏంటంటే ప్రతి సమస్యకి చిన్ని పరిష్కారం అండి. అలానే మన మాటలు మరికొంతమందికి కాస్త కోస్తో మార్పును తీసుకొచ్చి అవును కదా అని అనిపించడమే నా చిరు ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని చివరిదాకా విని సక్సెస్ అయ్యేలా చేసే బాధ్యత మాత్రం మీ అందరి చేతుల్లోనే ఉంది. నాకు తెలుసు మనస్ఫూర్తిగా వింటారు అని. వినాలి, వింటేనే మనకు ఈ రోజులలో కాస్త మంచి చెడులు ఏంటి అనేది తెలియకుండా కొంతమంది ఉన్నారండి. అందరూ కాదు, నేను కూడా అందులో ఒక్కదాన్ని. అవునా కదా? నా వీడియోస్ నేను మళ్ళీ రిటర్న్ చూసుకుంటే నాకు కొన్ని మంచి విషయాలు ఏంటనేది తెలిసి వస్తుంది. అలానే మరికొంతమందికి తెలిసి రావాలనేదే నా ప్రయత్నం అండి. ఈరోజు విశేషం ఏంటంటే పూజ త్వరగానే అయిపోయింది ఆ రాముని దయ వల్ల. ఎందుకంటే మా ఆయన కాస్త హెల్ప్ చేశారులేండి. అవునా, మనలో మనమాట మంచిదే కదండి, తప్పులేదు. భార్య భర్తల ఈ రోజులలో ఎదుటి వాళ్ళని నమ్మి ఏది షేర్ చేసుకోనికి లేదు. ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే దానికి వాళ్ళు కరెక్టా కాదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఈరోజు మంచి అని అనిపించింది, రేపు చెడు అవుతుంది. ఈరోజు మంచి వాళ్ళే రేపు మనకు పగవాళ్ళు అవుతూ ఉన్నారు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎవరికి చివరి దాకా శాశ్వతం కారు. ఎవరికి శాశ్వతం కాదు అని ఎందుకంటా ఉన్నా అంటే దాంట్లో మంచి నిజం ఉందండి. ఏంటో తెలుసా? నిజంగా ఎవరికి ఏమీ కాము. ఈ రోజుల్లో రిలేషన్స్, మనం కన్నవాళ్ళు, మనల్ని కన్నవాళ్ళు, ప్రతిదీ బంధాలు అనేవి ఉంటాయి. కానీ ఒక మనిషితో ఒక మనిషికి అవసరం ఉన్నంతసేపేనండి. దాని తర్వాత ఏంటంటే ఎవరికి కాకుండానే, ఎవరికి అవసరం లేకుండానే పోతూ ఉన్నారు. అది ఎందుకనేది మీకు వివరించి చెప్తాను, వినండి. మనల్ని కన్న వాళ్ళు ఏంటంటే మనను అయ్య చేతిలో పెట్టి వాళ్ళ బాధ్యత దించేసుకుంటారు. రేపు మనం కన్న వాళ్ళని మరొకరి చేతిలో పెట్టి మనము బాధ్యతలు దించేసుకుంటాము. ఇక్కడ మంచైనా చెడైనా, కష్టమైన సుఖమైన, సంతోషమైన దుఃఖమైన చివరిదాకా ఎవరితోటన్నా అనుభవిస్తూ ఉన్నాం. ఎవరితోటన్నా మనము ఈరోజు కొట్టుకొని తిట్టుకొని పుట్టింటికి వెళ్ళి లేదా ఇంకెవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా తిరిగి వచ్చేది అత్తారింటికే, కలిసి ఉండేది భర్తతోటే. ప్రతి ఒక్క స్త్రీ కానీ, ప్రతి ఒక్క మగవాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, సతికి పతి, పతికి సతి అన్నట్టు భార్యకు భర్త, భర్తకు భార్య తప్ప ఇక్కడ ఎవరికి శాశ్వతం కాదు. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా భగవంతుడు చల్లగా చూసే అంతసేపే. ఏ ఒక్కరికి ఏ చిన్న సమస్య వచ్చి తీసుకుపోయినా కూడా మరొక్కరు ఏకాకిలా మిగిలిపోవడమే తప్ప ఎంత చుట్టాలు, బంధువులు, కొడుకులు, బిడ్డలు, కన్నవాళ్ళు, తనవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా భార్య అనేదానికి ఇంకొకరు రారు, భర్త అనేదానికి మరొకరు రారు. ఈ ఇద్దరే లైఫ్ అంతా కలిసి ఉండాల్సింది. కష్టమైన సుఖమైన షేర్ చేసుకోవాల్సింది, పంచుకోవాల్సింది. మంచి అని చెడైనా ఒక భార్య భర్తలేనండి. చివరి దాకా మనం ఏ కష్టం వచ్చినా, ఎంతవరకు ఏమనుకున్నా మళ్ళీ కలిసి ఉండాలి అనేది ఒక భార్యాభర్తల బంధం. అందుకే ఆ బంధం మహా గొప్పది. సీతమ్మ వారంత తెగబడి అడవి పాలల్లో మనం పాల్గొనకున్నా కూడా కష్టసుఖాలు మన భార్య కష్టసుఖాలు అని ఎందుకంటా ఉన్నా అంటే మనల్ని పోషించడానికి తన భుజాలు కాయలు కాసేలా కష్టపడి భర్త తీసుకొచ్చిన దాంట్లో ఆడది ఇంటి సంసారం చక్కబెట్టుకోవడంలో చాలా ఓపికగా ఉండి సర్దిపెట్టుకొని బతికితే అది కష్టసుఖాలలో ఒకరికొకరు పాల్గొన్నట్టు. ఆ ఓపిక ఆడదానికి ఇంటి సంసారం బాధ్యతలు మీదేసుకొని ప్రతిదీ సవరించే మగవానికి ఇద్దరికి ఉండాలండి.
మనము ఎక్కడ కూడా అయ్యో ఈరోజు తల వంచుకొని భర్త దగ్గర లొంగిపోయి ఉండదులా అని అనుకోవద్దు. అట్లాంటి టైం వస్తే లొంగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని భగవంతుడు కనిపించకపోయినా మన మనస్ఫూర్తిగా నువ్వు వింటున్నావు అనే నమ్మకం కొద్దీ మన కష్టసుఖాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం తనకి. అవునా కాదా? నిజమేనా? కరెక్ట్గా నిజమే కదా. అలాంటిది తనంతట తాను వచ్చి మనకి ఏ సాయం చేయకపోయినా తన వింటా ఉన్నాడు అని చెప్పేసి తన పాదాల దగ్గర మనం సేవం చేసుకుంటూ మొక్కుతూ ఉంటాం. నిజమే కదా. కానీ మనల్ని మన పిల్లలని తన భుజాల మీద వేసుకొని ఇంటి బాధ్యత తీసుకొని నడిపిస్తున్న మగవాని కాళ్ళకి దండం పెట్టుకోవడంలో తప్పేముందండి. ఏం చెయ్యకపోయినా మనకు తోడుండి వింటా ఉన్నాడు కష్టాలలో అని భగవంతుని పాదాలే పట్టుకుంటా ఉన్నాం. ప్రతి దాంట్లో మన తోడుండి మన ముందు నడిచి తన భుజాలు కాయలు కాసి ఇంత ఎండకు కష్టపడి ఇంటి సంసారాన్ని మీదేసుకొని పోషిస్తూ ఉన్నాడు. తన పాదాల దగ్గర మనం ఉండడం తప్పేం లేదు కదా. నా ఉద్దేశం. అందరిది అవుతుందో కాదో నాకు తెలీదు. కొంతమంది ఏంటంటే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా భర్తలను గుర్తించకుండా నాకేంటి అన్న అహంకారంతో తనకు దూరం ఉండిపోతూ ఉంటారు. తను అంత కష్టపడి మన గురించి చేసిన ప్రతి పనిలో మనం తోడుండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో నీ భర్తని నువ్వు గుర్తించి కాస్త విలువగా చూడగలిగితే, అయ్యో భర్త పాదాలు పట్టుకొని మొక్కడమా, మేము ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నాం, తినేది మాకు చెప్పేది అని కొంతమంది, ఏ అవసరమా జ్ఞాన్ని పాటించుడు అని మరికొంతమంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే స్త్రీ ఒక ఓపికగా తన భర్తని ప్రేమగా పొందాలి అనుకున్న, తన భర్తకి తినపైన విపరీతమైన ప్రేమ కలగాలి అన్న ఉద్దేశం ఉన్న ఖచ్చితంగా ఇలాంటి చిన్న ఫాలో అయ్యి పాటించండి. మీ భర్తకి మీ మీద మంచి అభిప్రాయం, చక్కని ప్రేమ, చక్కని అనురాగంతో ఎప్పుడు మిమ్మల్ని చాలా బాగా చూసుకోనికే ప్రయత్నిస్తూ ఉంటాడు. మనము తనకి కష్టపడి ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు, తను కష్టపడి తీసుకొచ్చిన దాంట్లో తృప్తిగా ఇంత తినేలా ప్రేమగా అండి నువ్వు వడ్డిస్తే తను అంత కష్టం మర్చిపోయి మళ్ళీ పొద్దుటే లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హడావిడిగా పనికెళ్ళిపోనికి శక్తిగా తనను తయారు చేసుకుంటూ ఉంటారు. తనని తను తయారు చేసుకోవడంలో మన సహాయం కూడా కాస్త ఉండాలి. ఇలాంటివి కొన్ని ఫాలో అయితే వాళ్ళు సంతోషంగా ఉండి మనని సంతోషంగా ఉంచుతారు. ఏమోనండి, భార్యాభర్తల రిలేషన్ గురించి ఎందుకో కాస్త చెప్పుకోవాలనిపించింది. ఏంటంటే ఈ రోజులలో అన్నీ ఉన్నాయి, నాకు అందరూ ఉన్నారు, పుట్టింట్లో ఏం తక్కువ లేదు, దీనితో ఏంటి అని అనుకునే కొంతమంది ఆడవాళ్ళకి నా సలహా, మరికొంతమంది భరిస్తూ పడుతూ ఉంటారు కానీ కొన్ని పాటించరు. భర్త ప్రేమ పొందాలి అంటే కొన్ని పాటించడం చాలా అవసరం. నాకు అనిపించింది నేను చెప్పాను, ఎవరిని ఉద్దేశించి కాదు. మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. ఇంకా కానీ ఫాలో అయితే మంచి ఫలితం మాత్రం ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చివరిగా ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం మీద అందరికీ కలిగి అందరం ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉండాలి అని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.